హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి నిన్నటి రోజున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 17వ విడత నిధులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఈ రోజు నుంచి ఖాతాల్లోకి అయితే పడుతున్నాయి. మీకు ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు రాకపోతే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎవరెవరికి పడతాయి, సో కొంతమందికి మాత్రం 4,000 రూపాయలు పడుతున్నాయండి, కొంతమందికి 2,000 రూపాయలు పడుతున్నాయి. సో ఎవరెవరికి 4,000 రూపాయలు పడుతున్నాయి, ఎవరెవరికి 2,000 పడతాయి, అసలు మీకు డబ్బులు వస్తాయా రావా, పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నిన్నటి రోజున మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అందరి రైతులకైతే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 17వ విడత నిధులు అయితే విడుదల చేసింది. ఈ 17వ విడత నిధులు పొందేందుకు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎదురు చూసుకుంటారో అటువంటి రైతులందరికీ కూడా ఇది శుభవార్తను చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఖాతాలోకి 4,000 రూపాయల వరకు అయితే పడతాయని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున ప్రకటించారు. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కో రైతుకి 3 విడతల్లో, ఒక్కో విడతకి మధ్యలో 4 నెలల గ్యాప్తో, అంటే ప్రతి 4 నెలలకి ఒకసారి మనకు ఈ యొక్క 2,000 రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి డైరెక్ట్గా 6,000 రూపాయలని 3 విడతల్లో అయితే విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ మనకు డబ్బులు అయితే విడుదల చేస్తుంది. అయితే కౌలు రైతులకు ఈ పథకం నుంచి మనకు తొలగించడం జరిగిందనమాట. కౌలు రైతులకైతే ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఎవరైతే జెన్యూన్గా సొంత భూమి కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. కౌలు రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా ఇస్తుంది. ఇదే విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ గెలిచారు కాబట్టి అన్నదాత పథకం కింద అయితే వాళ్ళకి ఇస్తారన్నమాట. కౌలు రైతులకు మాత్రం అలా ఉంటుంది, కానీ సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలను అయితే ఇస్తుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. తాజాగా నిన్నటి రోజున వారణాసి పర్యటనలో భాగంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆదిత్య యోగి, ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారందరినీ కూడా వారణాసి యొక్క పర్యటనలో భాగంగా అయితే ఒక భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి సభలో చేరి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న 4 గంటల 30 నిమిషాల నుంచి 5:30 లోపల మనకి యొక్క సభ అయితే స్టార్ట్ అయింది. సో అందులో మనకు కంప్యూటర్లో బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఈ పద్ధతిలో మన ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు చాలామందికి ఇంకా కూడా క్రియేట్ కాలేదు. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి. సో దాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదలైతే చేశారు. వారణాసిలో పర్యటించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలోకి 20,000 కోట్ల రూపాయలను అయితే జమ చేశారు. దీంతో పాటు 30,000కు పైగా స్వయం సహాయక బృందాలకు మోదీ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. కాగా రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయలను అందిస్తూ ఉంది. ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మొత్తంగా నిన్నటి రోజున దాదాపు 20,000 కోట్ల రూపాయలను 9,26,00,000 మంది రైతుల ఖాతాలలోకి విడుదల చేసిందనమాట. ఈ డబ్బులు అనేది మనకు ఒకేసారి అంటే క్రెడిట్ కావండి. సో ఈ రోజు మా ఏరియాలో చాలా మందికి అయితే పడ్డాయి. సో మీకు కూడా పడ్డాయి లేదైతే మీరు కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేసేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మా ఏరియాలో ఈరోజు 2,000 రూపాయలు చొప్పున చాలా మందికి పడ్డాయి. అయితే 4,000 రూపాయలు ఎవరికి పడుతున్నాయంటే ఎవరైతే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అనర్హులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. ఈకేవైసీ విధానంలో ఎవరైతే
ఈ యొక్క ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా వాళ్ళనైతే తేల్చేసి వాళ్ళని పథకాల నుంచి తొలగించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ కలిగిన వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో 16 విడత డబ్బులు ఎవరికైతే ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటాయో అటువంటి వారందరికీ 2,000 రూపాయలు, మనకు 16 విడత కింద 2,000 రూపాయలు, 17 విడత కింద మరొక ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి 2,000 రూపాయలు, రెండు కలిపి 4,000 రూపాయలు మన ఖాతాలోకి అయితే పడేటువంటి అవకాశం అయితే ఉందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి మీరు ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న ప్రతి రైతుకు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు 4,000 రూపాయలు అయితే ఇస్తుంది. ఆల్రెడీ మీకు ఈకేవైసీ చేసేసుకొని 16 విడత డబ్బులు తీసేసుకొని ఉంటే మీకు 17 విడత మాత్రమే పడుతుంది అనమాట. లేకపోతే మీకు 16 విడత కూడా కావాలంటే మీరు పడకుండా ఉంటే పడుతుంది, కానీ పడిపోయి ఉంటే మాత్రం పడదు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. మొత్తంగా మనకు 4 రోజుల పాటు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన మన యొక్క రాష్ట్రాలకు సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మరో 4 రోజుల పాటు ఈ డబ్బులు అయితే పడతాయి. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ని చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావో కూడా క్లారిటీతో వస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.